అనకాపల్లి నుండి అమెరికా వరకు, శ్రీనివాసపురం నుండి సింగపూర్ వరకు, ఎక్కడి నుండి ఎక్కడికైనా మన భాస్కర్ ట్రావెల్స్ నందు ట్రావెల్ టికెట్ సదుపాయం కలదు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమరుగాయి. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు వేకువజామున పుణ్యస్నానం ఆచరించి మహాశివుడిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారిని అభిషేకించి భక్తులకు దర్శనం కల్పించారు. జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టిసమ్మ వీరేశ్వరుడిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కృష్ణా పశ్చిమ సరిహద్దుల్లో బలివే ఏలూరు జిల్లాలోని తడువాయలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుంచి శివయ్య దర్శనానికి పోటెత్తారు. పండుగ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. ఆలయాల్లో క్యూ లైన్లు, ప్రసాదాలు, పందిళ్లు వేశారు. జిల్లాలో పంజారామాలైన పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం, భీమవరం గునిపూడిలోని సోమేశ్వరస్వామి ఆలయాల్లో, పట్టిసీమ వీరేశ్వరస్వామి దేవాలయంలో కళ్యాణం జరుగుతుందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా సరిహద్దులోని బలివే రామలింగేశ్వర స్వామిని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. కుక్కునూరు శివాలయం, నరసాపురం సమీపంలో లక్ష్మణేశ్వర స్వామి, నత్తారామేశ్వరం రామేశ్వర స్వామి, ఆచంట రామేశ్వర స్వామి, జుత్తిగిలోని ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి, భీమవరం భీమేశ్వర స్వామి, గునుపూడి సోమేశ్వర స్వామి, యనమదుర్రు శక్తీశ్వర స్వామి, పెనుగొండ నగరేశ్వర స్వామి, కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని శివాలయం, ఏలూరులోని జ్వాలా పహరేశ్వర స్వామి ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. వీరంపాలెంలోని విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా స్ఫటికలింగ దర్శనం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనకాపల్లి నుండి అమెరికా వరకు, శ్రీనివాసపురం నుండి సింగపూర్ వరకు, ఎక్కడి నుండి ఎక్కడికైనా మన భాస్కర్ ట్రావెల్స్ నందు ట్రావెల్ టికెట్ సదుపాయం కలదు.